వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ విద్యారమ తెలిపారు. నెల్లూరు జిల్లా రావూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మండలంలో జరుగుతున్న సర్వే వివరాలపై పంచాయతీ కార్యదర్శుల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంఎస్ఎంఈ మిస్సింగ్ సిటిజన్ సర్వేలో రాపూరు మండలం వెనుకంజలో ఉందన్నారు. దాన్ని రెట్టింపు చేసేందుకు బాధ్యతగా పనిచేయాలన్నారు. అలాగే మండలంలో హౌస్ హోల్డ్ జియో ట్యాకింగ్ సర్వే బాగుందన్నారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శుల కొరత ఉందని 2 పంచాయతీలు ఒక్కరే చూస్తున్నారని ఆమె తెలిపారు. పెంచలకోన పుణ్యక్షేత్రం రాపూరు మండలంలోనే ఉండటంతో ఆ స్వామి ఆశీస్సులతో మండలాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం భవానీ, సీనియర్ సహాయకులు పిల్లకదువు చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వాళ్ళే కాదు మీరు ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినాను, మీకు చెప్పినాను పర్సనల్గా కాబట్టి మీ ఎంపీలో మీరు మొదట్లో ఉంటారు. ఈరోజు క్లాస్లో ఉన్నారు, రేపు 10 గంటలకి ఎక్కడ ఉంటారు? మిడిల్కి వస్తారు. ఎంఎస్ఎంఈలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అవన్నీ ఈజీనే. నిన్న నేను డిఎండిఎస్సీ గారు డబ్బల్ మేనేజర్ గారితో కలిసి నేను డిపిఓ ఇక్కడ డెమోకి వెళ్ళాను. చూస్తే అన్ని ఈజీ క్వశ్చన్స్. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటే ఎంఎస్ఎంఈ సర్వే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒకరికి అవుతుంది. దాన్ని మీరు ఎన్ని చేయాలా? రోజుకి ఒక్కొక్కరికి ఎన్ని? అవునా? నేను ఎవరినో తిట్టాలో పని చేయాలనేది నా మొత్తం కాదు. నేనేమంటే ఇన్నాళ్ళు మర్చిపోండి, ఈ రోజు నుంచి రాకుండా తర్వాత ఎంఎస్ఎంఈ సర్వే చేసుకుంటే హౌసింగ్ బాగా చేశారు, హాస్పిటల్ సర్వే బాగా చేశారు. ఎంపీసీ 11:30 నుంచి వెంకటగిరిలోనే ఉన్నాను. వెంకటగిరి మండల పరిషత్ ఆఫీసు ఈరోజు ప్రారంభించారు గౌరవ మినిస్టర్ గారు. దాంతో పాటు ఉంది 4 వరకు ఉంది. దారిలో మన రాపూర్ ఉంది. రాపూర్లో సర్వే కొంత లీస్ట్లో ఉంది అని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్టాఫ్ లేరని, కొంతమంది లీవ్లో వెళ్ళారు అని చెప్తున్నారు. ఉన్న వరకు ఇప్పుడు ఒకప్పుడు అయితే 3-4 పంచాయతీలు కూడా ఒక సెక్రటరీ ఉండేవారు. అట్లా కాకుండా 2 పంచాయతీలకు ఒకరు ఉన్నారు. ఇక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వేకెన్సీ కూడా ఫిల్అప్ చేసుకుంటాం గవర్నమెంట్ ఉత్తర్వులకు అనుగుణంగా. ఇక్కడ డిఎస్ ఉన్నారు. డిఎస్ కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ మిస్సింగ్ సిటిజన్ సర్వేలో చాలా లిస్ట్లో ఉంది రాపూర్ మొత్తం. అది ఈ మధ్యనే ఇచ్చాము దాన్ని, అంటే ఎప్పుడో కాదు 2-3 రోజులనే సర్వే జరుగుతుంది. మిగిలిన సర్వేస్ అన్నీ బాగా చేశారు. 99-98% అయితేనే. సో ఈ 2 ఎంఎస్ఎంఈ సర్వే ఒకటి, తర్వాత మిస్సింగ్ సిటిజన్ సర్వే లీస్ట్లో ఉన్నారని ఇంకా ఈ మండలాన్ని విజిట్ చేయడం జరిగిందండి.